90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కానీ ఎక్కడో ట్రాక్ తప్పింది కానీ లేకపోతే ఇప్పటి వరకు కూడా ఉన్న ఒక టాప్ 3 టాప్ 5 విలన్స్ లో ఒక్కడిగా ఉండేవాడేమో బాలాజీ అనే టాక్ అయితే ఇప్పటికీ ఉంది. ఎక్కడ సినిమా తీసే కొంచెం ఇదైంది. ఒక అది ఓకే, వాట్ అబౌట్ మూవీస్ లో ఎందుకు మూవీస్ లో అంటే అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఏ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది కెరీర్ గ్రాఫ్? అంటే మన పాలిటిక్స్ జరిగినాయా లేకపోతే తొక్కేసారా, అనుకున్నంత ఆఫర్స్ రాలేదా, ఏం జరిగింది సార్? ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళిన అందరూ కూడా బాగానే మాట్లాడతారు, చేస్తారు. ఏంటంటే సార్, చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. అవును, ఏదండి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత నేను కూడా ఆ టైంలో వచ్చేసాను. అంటే కాన్బట్ పొజిషన్లో చాలా, అంటే తాతగారిని ఎవరిని అడగలేదు, ఏమి చేయలేదు. కానీ నేను మా వైఫ్ మా బాబుని తీసుకుని వచ్చేసి ఎక్కడ ఉండాలంటే ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాం. 3 కార్లు ఉండేది, టీవీఎస్ 50కి వచ్చా. నల్లకుంట నుంచి ఇక్కడికి సైకిల్ మీద వచ్చామండి. అంటే స్పోర్ట్స్ సైకిల్. అంత ఆర్టిస్ట్గా చేసి కూడా నైట్ టైం వచ్చామండి. వచ్చి అందరు డైరెక్టర్లు అందరికి కనిపించేళ్ళండి. ఆ టైంలో ఏంటంటే ఛానల్స్ స్టార్ట్ అయినాయి. ఈటీవీ, జెమినీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అప్పుడు ఈటీవీలో సినిమాలు చేశాను, చాలా 3-4 సినిమాలు చేస్తే నేను మామూలుగా వెళ్ళి ఈటీవీకి కనిపిస్తే సీరియల్స్లో అడిగారు. సీరియల్స్లో ఇంకా అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఏమైందంటే సార్, ఈ సీరియల్స్లో కమిట్మెంట్ అనేది అయిపోయేసరికి ఫుల్ బిజీగా ఉన్నాను. ఓకే, నేను ఇప్పుడు సీరియల్స్లోనే ఒక తమిళ్ తెలుగు కలిపి ఒక 60 సీరియల్స్ చేసి ఉంటాను. 60 మేజర్ క్యారెక్టర్స్ అనమాట. అది చేసేటప్పుడు ఏంటంటే డేట్స్ అన్ని దీనికి వెళ్ళిపోవడం, ఎవరైనా అడిగితే ఆడు సీరియల్లో బిజీగా ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, అది ఏంటని అట్లాగా కొంచెం దీనికి దూరం అయిపోయాను అనమాట. ఎప్పుడైతే దూరం అయ్యేసరికి ఆ ప్లేస్ ఎవరికి వాళ్ళకి వెళ్తుంది. మనం ఆ ప్లేస్లో ఎక్కడో దగ్గర ఉంటేనే బాగుంటుంది, కానీ లేకపోతే కష్టం అండి. అలాగ మధ్యలో సినిమా చేస్తూ ఉంటాడు, ఏదో సినిమా చేస్తూ ఉంటాడు. బాలచంద్ర గారిది ఏదండి పత్తాల పరవశం అనే 100 ఆయనది 100వ సినిమా. నన్ను కోరి పిలిచారు అన్నట్టు, ఈడే కావాలని చెప్పి. ఆ క్యారెక్టర్ కోసం ఈడే కావాలంటే అప్పుడు కూడా లారెన్స్ హీరో, మాధవన్ హీరో, సిమ్రాన్ హీరోయిన్, నేను ఒక మణివన్నన్ ఫ్యామిలీ, బ్లాక్ ఫ్యామిలీ, లారెన్స్ బ్రదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే, బ్రదర్ క్యారెక్టర్ చేస్తే అది మెయిన్ ఆ అబ్బాయి చేయాలి అని చెప్పేసానంటే ఎంతోమంది ఆ క్యారెక్టర్ కోసం వస్తే నాకు వచ్చింది. వస్తే చేసినప్పుడు అలాగా ఎన్ని చేసుకుంటా మధ్యలో వెళ్ళినా కూడా ఏంటంటే ఎక్కడో దగ్గర ఈ బ్రేక్ అనేది ఇదే మెయిన్ అండి. ఈ సీరియల్స్కి స్టక్ అయిపోవడం వలన, సినిమాలకి నేను దూరం అవ్వడం వలన ఆ గ్యాప్ అనేది మెయిన్. ఓకే, తర్వాత ఏంటంటే మన నెగ్లిజెన్సీ కూడా ఉంటుందండి. పిఆర్ అనేది మనకి మెయింటైన్ చేయరు, అది తక్కువ, నాకు రాదు, తెలియలేదు. ఆ పిఆర్ ఎప్పుడైతే మెయింటైన్ చేయలేకపోయామో దాని మీద కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో మధ్యలో అంటే వచ్చింది కదా కొంచెం బాలాజీ హెడ్ వెయిట్, తలపొగరు కొంచెం ఇలాంటివి వచ్చాయి కదా. వస్తాయండి. ఎందుకు వస్తాయంటే సార్, మనం చేసే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు క్యారెక్టర్ చేస్తాను, నేను ఇలాగే చేస్తాను, అలా చేస్తాననేది సినిమా కోసం కానీ సీరియల్ అంటే ఆ సిచ్యువేషన్ కోసం అడిగాను. కానీ లేకపోతే మనంగా పర్సనల్గా ఎవరిని కూడా నిందించడం కానీ, పర్సనల్గా ఎవరిని కూడా అనడం కానీ మనకి ఎప్పుడు చేత కాదు, రాదు కూడా, అవసరం లేదు. అసలు కొంచెం స్ప్రెడ్ చేశారు కావాలని ఆ టైంలో. అయ్యో సార్, ఈ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది, ఆ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది, అది అలా వెళ్తుంది. మేబీ మనిషి చూడడానికి మామూలుగా ఉంటే చూడు పొగరగా కనబడుతున్నాను, అలాగే కనబడతాను, పొగరగానే ఉంటాను. కాదు, మనం చేసే పని మనం చేస్తాం అంతే. అంతేగాని ఎవరినైనా అడగాలంటే కాళ్ళు పట్టుకొని అడుగుతాం. అలాగని చెప్పేసి నెత్తి మీద ఎక్కువ కూర్చోవడం, లేకపోతే వాళ్ళని ఏదో చేయాలని మాత్రం వెళ్ళండి, అంతవరకు వెళ్ళను. వర్క్ కోసం కానీ లేకపోతే ఏదైనా చేయమన్నా చేస్తాను. వర్క్ లేదనుకోండి, అవుట్ ఆఫ్ అంటే పక్కనే ఉంటాం. ఓకే, అంతేగాని ఇది కావాలి అది కావాలి మనం ప్యాంపరింగ్ చేయడం రాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడడం తెలుసు. ఆ స్ట్రైట్నెస్, బోల్డ్నెస్ అది కొంచెం అయి ఉండొచ్చు. అది కొంత రాసి కూడా ఉండాలి కదా, అది అక్కడి నుంచి. కాకపోతే నేను ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఖాళీ లేనండి. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వేరే ఎక్కడ యుఎస్లో 4 years ఉన్నాను.
యూఎస్లో 4 years 2 హాలీవుడ్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను జెమినీలో కొన్ని సీరియల్స్ ఓన్గా ప్రొడ్యూస్ చేశానండి, ఆయన డైరెక్షన్ చేశాను. దాని తర్వాత వజ్రం అనే మ్యాగజైన్ పెట్టాను. వజ్రం అనే మ్యాగజైన్ పెట్టి దాన్ని 1 year నడిపాను. ఎక్కడ ఏం లాస్ లేదు.